అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఎంతో పని లేకుండా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఎక్కువ రోజులు నిలువ ఉండే టమాటా పికిల్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఇది ఇడ్లీలోకి దోశలోకి బాగుంటుందండి. అలాగే ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల పాటు ఉంటుంది, బయట ఉంటే పాటు 1 నెల నిలువ ఉంటుంది. ఆ పచ్చడి కలిపిన తర్వాత లాస్ట్లోనండి ఆ పళ్ళులో కొంచెం అన్నం వేసుకు తింటే సూపర్ ఉంటుంది. నేను కొంచెం అన్నం వేసి ముద్దలు కలుపుతున్నానండి. ముందు టమాటా ముక్కలు కట్ చేసి నూనెలో వేసి మగ్గబెట్టుకోవాలి. ఇది మగ్గిన తర్వాత మిక్సీలో వేసి ఆడుకుని కారం 150 గ్రామ్స్ కారం కేజీ కాయలకి, అలాగే ఉప్పు ముక్కల్లో వేసేసానండి 50 గ్రాములు. అలాగే 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు మెంతులు వేయించి దోరగా వేయించుకుని 1 స్పూన్ జీలకర్ర దోరగా వేయించుకుని పొడి చేసుకుని ఆ పొడిని కూడా వేసి కలుపుకుంటున్నానండి. అలాగే ఇందులోనే కచ్చాపిచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయ కూడా వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత పోపు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, అలాగే జీలకర్ర వేసుకుని పోపు అన్నది వేసుకోవాలి. చూసారు కదండి టమాటా పికిల్స్, మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్